ఉత్తరాంధ్రలో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కోస్తా జిల్లాలకు హీట్ వేవ్ అలర్ట్స్ను ఐఎండీ జారీ చేసింది. తీవ్ర వడగాలులు కూడా వచ్చే ప్రమాదం ఉన్న కారణంగా ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని సూచనలు జారీ అయ్యాయి. ప్రస్తుతం మన దగ్గర సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. సార్, ఏ జిల్లాలకు హీట్ వేవ్స్ ఇచ్చారు? వచ్చే 5 రోజులు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కడుండే అవకాశం ఉంటుంది? సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఎంత విచలనం చెందింది అంటే డిపార్చర్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్పేవాళ్ళం. ఈ సంవత్సరం వీటితో పాటుగా పర్సంటైల్ మెథడ్ కూడా వాడి సాధారణ పరిస్థితుల్లో కన్నా 95% పర్సంటైల్ దాటిన ప్రాంతాల్లో హీట్ వేవ్ని అలర్ట్ చేస్తున్నాం. 98% కండిషన్స్ దాటిన వాటిని సివియర్ హీట్ వేవ్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక సాధారణ ఉష్ణోగ్రతలు మామూలుగా అబ్సల్యూట్ మ్యాక్సిమం టెంపరేచర్ 45 డిగ్రీలు ఉంటే హీట్ వేవ్ కింద, 47 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే సివియర్ హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలకి దరిదాపుల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఒక జంగమహేశ్వరపురం తప్ప ఐఎండీ అబ్జర్వేటరీస్లో మిగతా చోట్ల అంత ఎక్కువగా లేవు. జంగమహేశ్వరపురంలో గరిష్టంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత డయాబెటిక్ హీటింగ్ వల్ల ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటికీ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒకటి హై హీట్ ఎక్స్పోజర్ ఉన్నట్టయితే అక్కడ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలకు అక్కడ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం మరియు మార్కాపురం, నెల్లూరుతో పాటుగా ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు ఈ 24 గంటల్లో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, పార్వతీపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక మిగిలిన 2 జిల్లాలు, కోస్తాలో మిగిలిన 2 జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చాము. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే అసౌకర్యమైన వేడితో కూడిన తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక మిగతా 4 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ 5 రోజులు మీకు ఓవర్వ్యూలో చెప్పాలంటే 5 రోజులు కూడా హీట్ వేవ్ ఇవ్వాల్సిన ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఎప్పుడు ప్రివేల్ అయ్యే అవకాశం అనిపిస్తుంది? సివియర్ హీట్ వేవ్ ప్రస్తుతానికి కనిపించట్లేదు. నిన్న మోడలింగ్ దీని ప్రకారం మాకు 2వ రోజు 3వ రోజు ఉండే అవకాశాలు కనిపించాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సివియర్ హీట్ వేవ్ కన్నా హై హీట్ ఎక్స్పోజర్ అంటాము, అంటే మీకు 40 డిగ్రీలు దాటి ఉన్నాయి. కానీ అవి ఆ ప్రాంతాల్లో సాధారణంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు ఆ రేంజ్లో ఉంటాయి. కానీ వాళ్ళు వరుసగా ఇన్ని రోజులు ఎక్స్పోజ్ అవ్వటం వలన ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సరే, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికి కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి తేలికపాటి జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్వతీపురం, మన్యం మరియు అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలోని 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం కనిపిస్తుంది.